జింబాబ్వేతో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఈ రోజు సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజు శాంసన్ కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున సంచలన ప్రదర్శన కనబర్చిన ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. అలాగే 2026 టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా గెలవడంలో సంజు శాంసన్ ది కీలక పాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచిన సంజు శాంసన్ ఐర్లాండ్ తో జరిగిన 2 టీ20లతో పాటు ఇంగ్లాండ్ తో తొలి టీ20 మ్యాచ్లు ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్ ను తప్పించి వైభవ్ కు అవకాశం ఇచ్చారు. ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్ కూడా సంజు శాంసన్ ను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్ కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టు కోసం తొలిసారి ఎంపికైన ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున 168.87 స్ట్రైక్ రేట్ తో 510 పరుగులు సాధించాడు. ఇక ఇతర మార్పుల విషయానికి వస్తే రింకు సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి ఎంట్రీ ఇవ్వగా హర్షద్ దుబే, ఎస్ ఠాకూర్, అశోక్ శర్మలకు పిలుపునిచ్చారు. మొత్తంగా జింబాబ్వే పర్యటనకు టీమిండియా స్క్వాడ్ ఇది. బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్. వికెట్ కీపర్లు ఇషాన్ కిషాన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్. ఆల్ రౌండర్లు శివన్ దుబే, సూర్యాంశు షెట్గే, హర్షద్ దుబే. బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, ఎస్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.